వీళ్ళు చెప్తారు. దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే మనకు ఎవరు తప్పులు కనపడతాయి? అప్పుడు అంటాం మా ఆయన ఇట్లాంటోడు, మా ఆయన ఇట్లాంటోడు, మా ఇంటి పక్కన వాళ్ళు ఇట్లాంటోళ్ళు, మా ఆడవాళ్ళు ఇట్లాంటిది, మా అత్త ఇట్లాంటిది. ఈ లిస్ట్ అంతా మనకు రాదు అసలు మన నోటంట. మన స్థితే మనకి కనపడుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆయన ముఖకాంతిలో మన యొక్క రహస్యమైన గొప్పలు కనబడతాయి. కాబట్టి ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఎవరు సావాళ్ళు వస్తారనుకొని మనం ముందుకి వెళ్ళిపోవాలి. అందరినీ క్షమించుకుంటా వెళ్ళిపోవడమే. ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాలి, నన్ను కరుణించాలి, నాకు కృప చూపించాలి, నాకు దయ చూపించాలి, నేను ముందుకు సాగాలి, నా ప్రార్థనకి జవాబు రావాలి అని వీటిలన్నీ కూడా మార్గం సరళం అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఒకటి. ఏంటిది? మర్చిపోవాలంటే క్షమించాలి అంటే దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ ముందున్న సంవత్సరంలో ఈ విధముగా ఈ రోజున వాక్యం చెప్పుకున్న విధానంలో మనం కనుక కొత్త సంవత్సరాన్ని ప్రారంభించినట్లయితే గొప్ప కార్యాలు చూస్తామా చూడమా? ఎంతమంది నమ్ముతున్నారు? చూస్తామని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఖచ్చితంగా గొప్ప కార్యాలను మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క విధానంలో మనం అడుగులు ముందుకు వెళ్దాం. పౌలు గారి లాగా వెనుకున్నవి మరచి వేడి పడుతూ ముందుకు కొనసాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యాకోబును బలపరచు.